మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సాహిల్ కు సిట్ 2023 డిసెంబర్లోనే సమ్మన్లు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలబ్రిటీగా తాను కేవలం యాప్ కు బ్రాండ్ ప్రమోటర్ గా మాత్రమే పనిచేశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్ యాప్ సహా యజమానిగా చెబుతున్నారు. సాహిల్ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు బెయిల్ను నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలన్నీ అక్రమమని, చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని తెలిపింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి ఫేక్ సిమ్ కార్డులతో సంప్రదింపులు జరిపారు. పిటిషన్దారుకు ది లయన్ బుక్ 2247తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలిందని ధర్మాసనం పేర్కొంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సాహిల్ స్టైల్ ఎక్స్క్యూజ్ మీ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. సొంతంగా ఓ కంపెనీని స్థాపించి ఫిట్నెస్ సప్లిమెంట్స్ ను విక్రయిస్తున్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 15,000 కోట్లు అవినీతి జరిగిందని, దాదాపు 67 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను సృష్టించి క్రికెట్, ఫుట్బాల్, తీన్ పత్తి వంటి ఆటల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహించారు. దీంట్లోకి సామాన్యులను ఆకర్షించుకునేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించారు. దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 2023 నవంబర్లో మాతుంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు ప్రధాన నిందితులో ఒకరైన రవి ఉప్పల్ను పోలీసులు గత ఏడాది దుబాయ్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపై విచారణ జరుపుతోంది. నకిలీ పత్రాలతో దాదాపు 2,000 బోగస్ సిమ్లు, 1,700 బ్యాంకు ఖాతాలు తీసుకున్నట్టు తేలింది. బెట్టింగ్ల నుంచి వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గంలో విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.